ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి. ప్రొడక్షన్ హౌస్ లిమిటేషన్స్ ఉంటాయి. ఒక బడ్జెట్ యాక్టర్స్ని బట్టి బడ్జెట్స్ ఇస్తారు 3.5 లేకపోతే 5 నెక్స్ట్ 5 ఈజ్ హైయెస్ట్. ఈ లిమిటేషన్స్లో పెద్ద పెద్ద కాస్టింగ్ ఉన్నారు. వైవార్స్ ఉన్నాడు, సునీల్ గారు ఉన్నారు, అందరూ పెట్టారు, మీరు యాక్ట్ చేశారు. చాలా ఉంది. ఈ బడ్జెట్ ఎంత లిమిట్స్లో చిన్న ప్లానింగ్ వేస్తే 6 months ప్లానింగ్ వేస్తే తప్ప అవన పరిస్థితి. అంతేనా? అంతే సార్. అసలు ఇంకెవరు చేయలేరు సార్. ఇది జెన్యున్గా చెప్తున్నా, ఎవ్వరు చేయలేరు. అంటే ఒకటి ఏంటంటే మనోడు తీసుకొచ్చిన బ్యాగేజ్. ఇప్పుడు కాలేజ్ ఉంది సార్, ఒక కాలేజ్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఒక కాలేజీలో షూట్ చేయాలంటే పర్ డే 1,50,000. అవును. సో మనకేంటనంటే ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ సూర్య వాసుపల్లి అనేవాడు ఎవరైతే ఉన్నాడో మనోడు ఆ కాలేజీకి ఓనరు. సో తన నుంచి ఆల్రెడీ మాకు కాలేజ్ వచ్చేసింది. ఓకే. సో ఈ కాలేజ్ వచ్చే దాంట్లో ఓకే మనకి ఈ లొకేషన్ కాస్ట్ తగ్గుతుంది. ఈ లొకేషన్ కాస్ట్ మనం తర్వాత ఇంకో చోట కాంపెన్సేట్ చేయాలి, మనకు వచ్చేసింది కదా అని అంటే. బట్ మాకు తర్వాత వెళ్ళే ప్రాసెస్ అర్థమైంది, లొకేషన్ కాస్ట్ తగ్గించినట్టు కాదు, అబ్బో మామూలు పంచాయతీ లేదు అని చెప్పేసి చాలా నేర్చుకున్నాను సార్ ఇందులో. ఎందుకనంటే మనకి మొత్తం బిర్యానీ తయారు చెయ్యి విధానము అని చెప్పి ఒక బుక్ ఇచ్చి అన్నీ ఇస్తే అది చూసి వండటం వేరు, ఒక్క కొత్తిమీర ఒక్కటి పట్టుకొని బిర్యానీ వండటం వేరు. కొత్తిమీరతో బిర్యానీ వండాం, చాలా పెద్ద లెర్నింగ్ ఇది.